అంటే ఫైనల్గా ఇంటర్వ్యూ దశనే కదా ఉండేది. అవును. ఆ ఇంటర్వ్యూ దశలో ఏం అడుగుతారు? ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్ అనమాట. జనరల్గా బయట అది చాలామంది అవుతున్న పేరు ఇంటర్వ్యూ, కాకపోతే అది రియల్గా దాని పేరు పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ అనగానే మనకు గుర్తొచ్చేదంటే వ్యక్తిత్వం. సో వ్యక్తిత్వం అనేది డెఫినెట్లీ ఒక పర్సన్స్ యొక్క కాన్స్టెంట్గా మీరు ఎంత అతన్ని ప్రేరేపించినా తను ఒకటే మైండ్ సెట్తో ఉండాలన్నమాట. సో ఆ రకంగా ఆ పర్సనాలిటీని మనము అక్కడ వ్యక్తపరచాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే, ఫర్ సపోజ్ నాకు ఈ ఇయర్ అడిగిన క్వశ్చన్, మిలిటరీ ట్రైనింగ్ అనేది కంపల్సరీ అందరి యూత్కి మనము ఇవ్వాలా, ఇస్తే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. అక్కడ ఉన్న ఎవరైతే అడిగిన క్వశ్చన్కి అడిగిన సార్ ఏంటంటే చేద్దాము, దానివల్ల తప్పే ఉంది అని. కాకపోతే నేనేంటంటే సరే దాన్ని అలాగంటే ఒక వాలంటరీగా పెడితే ఇష్టం ఉన్న వాళ్ళు దాన్ని తీసుకుంటారు, లేదంటే కాకపోతే అక్కడ మాకు పరస్పరంగా చాలాసార్లు ఆ క్వశ్చన్ క్రాస్ క్వశ్చనింగ్ అయింది. కాకపోతే నేను ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ఇప్పుడు ఏదైతే విధానం ఉందో ఏదైనా ఇంపోజ్ చేయకూడదు, ఏదైనా జనాలు యాక్చువల్గా వాళ్ళే వాలంటరీగా తీసుకోవడం అనేది చాలా బెటర్. ఎమర్జెన్సీ కేసెస్లో ఓకే, కానీ నార్మల్ టైమ్స్లో చేయకూడదు. సో ఆ రకంగా మన పర్సనాలిటీ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనకు ఒక ఒపీనియన్ ఉండాలి. ఆ ఒపీనియన్ అనేది ఒక బేసిస్ మీద, ఒక కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ మీద, ఒక లీగల్ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయి ఉండాలన్నమాట. అట్ ద సేమ్ టైం కొంత నాలెడ్జ్ ఉండాలి. మన పర్సనాలిటీ అనే దాంట్లో డిఫరెంట్ హాబీస్ ఉండాలి. సో ఈ థింగ్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళు పర్సనాలిటీని ఎవాల్యుయేట్ చేస్తారనమాట. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జనరలీ ఇట్ కాంట్ హ్యాపెన్ ఇన్ ఎ సింగిల్ డే. కాకపోతే మీరు డ్రాఫ్ట్ చేసిన విధానంలో మీకున్న స్ట్రెంగ్స్ని మీరు అది ఎలివేట్ చేసి హైలైట్ చేస్తే ఆటోమేటికలీ వాళ్ళు దాని నుంచి క్వశ్చన్స్ అడిగి మీకు హెల్ప్ అయ్యే దిశగా ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఇప్పుడు ఈ ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ దశ చేరుకుని ఇవన్నీ సక్సెస్ అయ్యారు, మీకు ఒక అభినందనలు. అయితే మీరు ఈ ఓవరాల్గా మీరు 7 అటెంప్ట్స్ చేసినారు కదా, ఏదైనా జాబ్ చేసుకుంటూ చేశారా, మామూలుగా డైరెక్ట్గా దీనికి ప్రిపేర్ అయ్యారా? ఇది ఎప్పుడూ ఒక సమస్య సార్. ఎందుకంటే వన్స్ మనం ఈ ప్రిపరేషన్లో మునిగిపోయినప్పుడు జాబ్ చేయాలా, జాబ్ చేయకూడదా, జాబ్ చేస్తే ఏంటంటే మనము కంప్లీట్గా దీనికి టైం ఇవ్వలేకపోవచ్చు. కొన్నిసార్లు ఇది కాంప్రమైజ్ అవుతుందనే ఒక భయం కూడా ఉంటుంది. నేను మా ఫాదర్ని ప్రతిసారి అడిగేవాడిని. ఎప్పుడైనా ఒక 2021 ఆ దశలో అడిగాను ఒకసారి, నేను జాబ్ చేసుకుంటే చదువుదాం అనుకుంటున్నా అంటే, నువ్వు అస్సలు జాబ్ చేయొద్దు, నీకు కావాలంటే నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా డబ్బులు పంపిస్తా, కానీ నువ్వు జాబ్ అయితే చేయొద్దన్నారు. కాకపోతే నాకు ఎప్పుడు ఒక గిల్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్, నా తోటి వాళ్ళు ఐటీ ఖరగ్పూర్లో నుంచి వెళ్ళి చాలా అంటే వాళ్ళు సంపాదిస్తున్న విధానం కానీ వాళ్ళు సెటిల్ అయిన విధానం చూస్తుంటే అప్పుడప్పుడు కొంచెం బాధగా ఉండేది. అంటే నేను ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేకపోతున్నాను, ఈవెన్ మా ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలకి ఏదైనా కొనియాలంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. కాకపోతే స్టిల్ నేను ఎందుకైనా మంచిది, నేను ఫస్ట్ ఒక ర్యాంక్ కొట్టేస్తే తర్వాత చూసుకుందామని అనుకున్నాను సార్. ఆ దశలో ఏంటంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత 2022 అయిన తర్వాత నాకు కరెక్షన్ అనేది, ఇప్పుడు ఎవాల్యుయేషన్ అనేది ఒక జాబ్స్ ఉంటాయి కొన్ని, అవి ఓన్లీ మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా ఇస్తుంటారు అనమాట. సో అలాంటి జాబ్ చేశాను సార్. లాస్ట్ 1 year 1.5 yearగా చేశాను. అప్పుడు ఏమవుతుండేదంటే నేను వాళ్ళ పేపర్స్ కరెక్ట్ చేసినప్పుడే వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకునేవాడిని. అఫ్కోర్స్ నాకున్న ఇన్సైట్స్ వాళ్ళకి నేను ప్రశ్నపత్రం ఆధారంగా నేను వాళ్ళకి ఇచ్చేవాడిని సజెషన్స్. బట్ అది నేను ఒక 2000 నుంచి 2500 క్వశ్చన్స్ లాస్ట్ 1 yearగా నేను ఎవాల్యుయేట్ చేశాను. సో దానివల్ల నాకు చాలా ఎక్కువ నాలెడ్జ్ అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం కొంత పాకెట్ మనీగా కూడా ఉపయోగపడేది. సో ఇది తప్పించి నేను పెద్దగా జాబ్ ఎప్పుడు చేసింది లేదు. సో ఇవి సార్ నా లాస్ట్ టైం కూడా మేము ఒక డోంగ్రీ రేవయ్య అని ఒక అతను ఉండే, అతను షిప్ యార్డ్లో నైట్ షిప్లు చేసుకుంటూ అట్లా 24 hours ఏదో చెప్పేవాడు, అది చేసుకుంటూ అవి చదివేవాడు అంతా. అతను కూడా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అసలు అతను కూడా ఇంకేదో చెప్పాడు, ఒక హాస్టల్లో రావాలంటే సీట్ లేని పరిస్థితులు, ఏదో ఒక కలెక్టర్ హెల్ప్ చేస్తే వచ్చిన డాక్టర్ అశోక్ కుమార్ గారు ఐఏఎస్ గారు అతనికి హెల్ప్ చేశారనేది ఒకసారి నేను కూడా చదివాను. లాస్ట్ టైం టీషర్ట్లో వచ్చినప్పుడు చూసాము. అవును సార్, అవును సార్. ఓకే, ఎనీ హౌ కంగ్రాచులేషన్స్, మీ యొక్క అభినందనలు. ఇంకా మీరు మంచి ఉన్నత స్థితిలో మంచి పోస్ట్ కొట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.